హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను పల్లి పకోడా చేస్తున్నా. యాక్చువల్లీ మా హస్బెండ్ నేను అడిగిన ఉండే చేద్దామా అని చెప్పి, ఓకే సరే అని చెప్పి నేను ఈరోజు చేసిన. సో ప్రాసెస్ ఏంటి అంటే, ఒక బౌల్లో కొద్దిగా బేసన్ పిండి, ఇంకా కొంచెం బియ్యం పిండి, ఒక స్పూన్ అయితే సరిపోతుంది బియ్యం పిండి. అందులో వేయించుకున్న పల్లీలు, కొద్దిగా అల్మెల్లిగడ్డ, కొద్దిగా కారం, ఉప్పు వేసేసుకోవాలి. వేసేసుకొని లైట్గా కలుపుకోవాలి, మరీ పలుచగా కలుపుకోవద్దు, పొడి పొడిగా వచ్చేలాగా కలిపేసుకొని ఆయిల్ హీట్ అయినాక అందులో ఒక్కొక్కటి వేయాలి. ఇది కొంచెం ప్రాసెస్ టేకింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కొక్కటి ఇండివిజువల్గా వేయాలి కదా. సో ఒక్కొక్కటి వేసుకుంటా మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట పల్లీలు. సో వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. వేడి ఉన్నప్పుడే మనం కొద్దిగా కారము, ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ కలిపి పెట్టుకున్న పొడిని అందులో వేయాలి. అలా వేయడం వల్ల కొంచెం స్పైసీ అనేది తగులుతుంది. మీకు కరివేపాకు అవైలబుల్ ఉంటే అది కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని వేసేసుకోండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. సో నేను ఇక్కడైతే చేసేసా, కొద్దిగానే చేసా. సో టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది, క్రంచీగా. సో ఓకే గాయస్, ఇష్యూ ఆల్.